ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఎవరు ఇంత సపోర్ట్ ఇచ్చింది చిన్న ఏజ్ లో? ఇన్ని సాంగ్స్, ఇన్ని అదే కచేరీ, ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ అంటే? ఏది లేదండి నాకు. బాలు గారే నేను 66 నుంచి కచేరీ. ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేరా? ఎవ్వరు లేదండి. మా అన్నయ్య గారు మ్యూజిక్ డైరెక్టర్, కానీ మా ఆడపిల్లలు పాడకూడదు మా వాళ్ళు అని ఆయన అస్సలు సపోర్ట్ చేయలేదండి. ఓకే. సో బట్ రమణ గారు, బయట ఒకటి వినిపిస్తుంటది, సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడారు, అందరు సింగర్స్ తో పాడారు, కానీ రియల్ లైఫ్ లో మటుకు ఆమె 16 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు, 20 సంవత్సరాలకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిన మాట వాస్తవమా? నిజమండి, నిజమండి. ఆర్టిస్టుల విషయాలలో జరుగుతుంటది, బట్ సింగర్స్ అంటే వాళ్ళు జీవితాలలో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే హద్దులు పెడితే, నేను పాటల్లో హద్దులు పెట్టకూడదండి. ఆ పాట పాడకూడదు, ఈ కచేరీ కూడా ఇక్కడ పాడకూడదు, ఆ ఊరే. అలాగే బాలు గారు అనేవారు, ఎందుకు వచ్చారండి మీరు సింగర్ గా? నేను అక్కడికి రాను ఇక్కడికి రానంటారు, స్టేట్స్ కి రమ్మంటే మీరు ఎందుకండి రారు? మా మిస్సెస్ వస్తుందండి. అయ్యో మీరు అంటే మా డ్యూయట్స్ అన్ని ఎక్కువ అండి, వారు నేను కలిసి పాడి. అంటే మీ వారు రిస్ట్రిక్షన్స్ పెడతారా? అవునండి, ఇలాంటి పాట పాడకూడదు అసలు వాళ్ళకి నచ్చదు. నచ్చినప్పుడు నేను కేవలం నేను సింగింగ్ గురించే నేను మద్రాసు వచ్చాను, ఆ వయసులో పెళ్లి చేసుకున్నాను కూడా. లవ్ మ్యారేజా? కాదండి, మా నాన్నగారు ఫ్రెండ్ కొడుకుని చేసుకున్నానండి. అంటే మా విషయాలన్నీ తెలిసిన వాళ్ళని చేసుకుంటే, అప్పటికి మా నాన్నగారు చనిపోయారండి. చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది కదా, ఏ ఇది ఉండదని. అంటే అయ్యేంత వరకు ఒకలాగా, అయిన తర్వాత ఒకలాగా. అప్పుడు నాకు బాధ్యత ఉందండి, నా చెల్లెలి మ్యారేజ్ చెయ్యాలి, మా అమ్మగారిని చూసుకోవాలి, ఏమండి మా పాపని చదివించాలి. పాప ఎన్ని సంవత్సరాలు మీరు విడిపోయే టైంకి? దానిక ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, 4 అంతేనండి. అలాగే నా కూతురు కూడా ఛాలెంజింగ్ గా చదివి అన్ని దాని లేని క్వాలిఫికేషన్ లేదండి. అన్నిట్లో హిందీ పండిట్, కంప్యూటర్ చేసుకుంది, బిఏ చదివేసేసింది, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుకుంది. గొప్ప సింగరే, బాగా సంపాదించారు కదా, ఎందుకు దాన్ని చూడలేదు ఆయన? దీనికోసం అప్పుడు బాగా విడిపోవడం నేనే చేసుకున్నానండి. నాదే తప్పు అని కాదు. మరి పాడటానికి వచ్చినప్పుడు అది పాడకూడదు, ఇది ఎక్కడికి వెళ్ళకూడదు, ఇదంటే మరి దేనికి ఇక్కడ ఉండడం? విజయవాడ వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదండి. అలాగా నా జీవితం అలా సాగిందండి. చిత్తూరు నాగయ్య గారు ఎప్పుడైతే మన్నాడే గారితో పాడాను, అప్పుడు కూడా ఉందండి మా ఇంట్లో ఆయన ఇచ్చిన ఒక నాకు బహుమతి. చిత్తూరు నాగయ్య గారు, టీజీ కమల గారు ఊరికి తీసుకెళ్లి నన్ను కచేరీ చేయించారండి నాగయ్య గారు. ఏమండి అలాగే ఇప్పుడు ఈ పాట మధ్యలో మర్చిపోయాను, ఈ పట్టిందల్లా బంగారు నువ్వెక్కడ ఉంటే ఆ పాట పాడేశానండి. పాడేసినది ఎఫెక్ట్లు, అంటే వ్యాంప్ క్యారెక్టర్ అన్నమాట పాడేది. ఎఫెక్ట్లు వేసేసాను నేను. ఏంటి నాకు చెప్పలేదే మాస్టర్ గారు ఎఫెక్ట్లు వేయమని? నేనేంటి వేసేసాను, కోపడతారేమో, ఇప్పుడు ఇంక మీదట నన్ను పిలవరేమో అనుకున్నాను. వచ్చారండి ఘంటసాల గారు, అమ్మాయి రమణ బయటికి రా అన్నారు. బయటికి రా అంటే బయటకు వచ్చారండి, కూర్చో అన్నారు. కూర్చున్నానండి. నా పాట వేస్తున్నారు, ప్రొడ్యూసర్స్, డాన్స్ మాస్టర్ వీళ్ళందరూ విన్నారు. ఏంటి అమ్మాయి సీనియర్ సింగర్తో ఈక్వల్గా పాడేసింది అమ్మాయి అని ఘంటసాల గారు. ఆయన ఫేస్ చూడాలండి, మా నాన్నగారు కూడా అంత సంతోషపడరేమో, అంత సంతోషపడిపోయి తోట సుబ్బారావు గారు ప్రొడ్యూసరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి. చూడండి పేర్లు కూడా ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు. అవునండి, నేను మర్చిపోనండి. అలాగా అనేసేసి వెంటనే నన్ను బెంగళూరు కచేరీకి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి స్టేజ్ మీద అరగంట సేపు ఘంటసాల గారు, దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా గోవిందా గోపీ జనప్రియా
శరణాగత రక్షక పాహి మాం పాహి పాహి కృష్ణ. వావ్ 75 సంవత్సరాల్లో ఎవరైనా ఇట్లా పాడతారా? పాడితేనండి మాస్టర్ గారు పాండవ వనవాసంలో ఆ, ఆయన చేసిన పాట ఉమ్, ఆయనకి చాలా సంతోషం వేసి నాకు దగ్గరకు వచ్చి, రమణ చాలా బాగా పాడేవమ్మా నువ్వు. ఉమ్. ఆయన చేసి లీల గారు పాడారు. ఇప్పుడు ఏం చేస్తారు మీ పాప? తను స్టూడియో పర్సనల్ అవన్నీ తీసుకొని ప్రోగ్రామ్స్ అవి సీరియస్ ఇవన్నీ చేసి తను డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. ఇంతకుముందు సింగరు Hmm. కీరవాణి గారు, కోటి గారు, Hmm. వాసు గారు, అంతా మన వందే మాత్రం శ్రీనివాస్ గారు, ఏం పేరు? కుసుమ కుమారి. ఓకే. తను సింగర్ అండి, చాలా పాడిందండి పిక్చర్ లో. కీరవాణి గారు ఇచ్చారు, చక్రవర్తి గారు కూడా ఒకసారి మేము పాడుతుంటుంటే ఏదో ఒక లైన్ పాడాల్సి వచ్చింది. అక్కడ రమణ కూతురు ఉంది కదా, రమణ కూతురుని పాడమను పాడేసింది. ఓకే. కలుస్తుంటారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా సుశీలమ్మని, ఎల్లరీశ్వరి అమ్మని? అయ్యో, వారానికి ఒకసారి సుశీల్ గారితో మాట్లాడతానండి. మొన్నే వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాను మరి ఒంట్లో చూసారా నా ఇంటర్వ్యూ అమ్మతో? చూసానండి. అయ్యో చూసానండి. ఎప్పుడు చూస్తాను బాబు మీ ఇంటర్వ్యూస్, నాకు ఇంట్రెస్ట్. ఓకే. చక్కగా మీరు యాంకరింగ్ చేస్తారు. Hmm. అమ్మ అయితే చలోక్తులు చేసి మాట్లాడుతూ ఉంటారు. Hmm. మొన్న కూడా నన్ను సార్ నేనంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఎవరండి నన్ను పిలుస్తారు, ఈ రమణ చక్కగా పాడుతుందని అంటారా అండి ఎవరైనా? అంతే కదా. నాకు వాళ్ళ దగ్గర నాకు సర్టిఫికెట్ వచ్చేసింది. ఘంటసాల గారి దగ్గర జిక్కి గారు నేను పాడేవండి. తోకల్లేని కోతులు లా లా లా, ఘంటసాల గారే. ఓకే. ఇప్పుడు ఏంటి, కచేరీలకు వెళ్తున్నారా లేదా రెస్ట్ తీసుకుంటున్నారా లేదండి, ఇంకా హ్యాపీగా? నేను ఏ కచేరీలు నాకు వద్దండి. Hmm. హాయిగా ఉందండి నాకు. పాటలు పాడి ఒక 100 కోట్ల పైన సంపాదించారు. లేదండి, మాకు లేదండి. అంటే ఇంకా నేను చాలా చెప్పాలండి. అప్పుడు ఎంత ఇచ్చేవారండి. నేను శివరంజని పిక్చర్ చూశారు కదా, దాసనారాయణరావు గారి పిక్చర్, ఫుల్ రీ రికార్డింగ్ పాడానండి. Hmm. నేను ఎన్ని మలయాళం పిక్చర్ మొత్తం రీ రికార్డింగ్ పాడానండి. నేను ఒక్కరోజు కూడా నేను ఖాళీగా లేనండి. నాకు ఏది అవకాశం వస్తే అమ్మా మీరు పాడాలంటే పాడిస్తాను. అంతే. నా అమౌంట్ నాకు ఇచ్చేయాలి. అంటే సోలో హమ్మింగ్స్. టి రాజేంద్ర అయితే రమణక్క అనేవారు. జయచంద్రన్ గారు నేను 2 పాటలు పాడాం. రాగం తేయడం పల్లవులో ఒకటి, అదే సొమ్ము ఒకటి తీసుకోకూడదు అని చెప్పాను. ఆయన కూడా ఒక కచేరీకి తీసుకెళ్లారు జయచంద్రన్ గారు. ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్లతో పాడారు, వీళ్ళతో పాడలేదు. 65 మంది మ్యూజిక్ డైరెక్టర్, సినీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాడిన సింగర్ రమణమ్మ గారు పాడానండి. అది ఆమె గొప్పతనం. డివోషనల్ లో 30 మంది డివోషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్. డివోషనల్ లో నాకు రమణ అంటే తెలుస్తుందండి. ఓకే. చాలా పాడాను. భక్తి గీతాలన్నీ మీరే పాడారు? అంటే నాకు వచ్చింది నేను పాడానండి. నాకు ఇచ్చిన పాటలు క్రిస్టియన్ సాంగ్స్ అన్ని కూడా, దాంట్లో రత్నాలు. నాకు ఇచ్చిన పాటలన్నీ కూడా చాలా, నాకు అందరూ కూడానండి, ఎవ్వరూ నన్ను కించపరచలేదు. అంటే సపోజ్ వాళ్ళకి ఇది లేదు. తర్వాత మార్చండి మన అల్లుడు గారు జిందాబాద్ లో మా తాత మనవణ్ణి రా అని పాట, ఎవరు శోభన్ బాబు గారా, శారద గారి పిచ్చి క్యారెక్టర్, ఆవిడికి నేనే పాడాను. ఆవిడికి 5-6 పాటలు పాడానండి. అందరికి 35 మంది మన ప్రభ గారికి పాడాను. రోజులు మారే. సుశీల గారిది నాది ఆవిడ మీదే తీశారు ఒకే పాట. ఒకే ప్రభ గారి మీదే తీశారు. చాలా మంది. శ్రీప్రియ గారికి విజయ నిర్మల్ గారు రికమెండ్ చేసి నన్ను, కొండ మీద వెలసిన సాంబయ్య అన్న పాట, పట్నవాసం కృష్ణ గారు, శ్రీప్రియ గారు, అది పెద్ద పాట అండి. సూపర్. ఇలా చెప్పుకుంటూ పోతే మీ జర్నీ ఇంకొక 2 రోజులు పడుతుంది. 2 రోజులు కదండి, చాలా పాటలు అండి. ఒక్కొక్క పాట గురించి నేను ఎలాగా నేను వివరించాలి అంటే కొన్ని నా తప్పులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరకు నేను ఇప్పుడు వెళ్ళి కలుసుకోలేదండి. నా ఇంటి పరిస్థితుల వల్ల నేను ఎవరిని కలుసుకోలేదు.